మా కల్లం కాలేజీలో అతిపెద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మా సాయి సార్. దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. Guys, we are now original graduates. అందరం గ్రాడ్యుయేట్స్ అయ్యాం. ఎలా కూడా అయ్యాం. రేపు పొద్దున మనం ఎలా ఉంటామో తెలియదు. ప్రస్తుతానికి ఈ రోజు ఎంజాయ్ చేసేద్దాం. ఫ్యూచర్ గురించి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఈ రోజు మన వీడియో స్పెషల్ ఏంటంటే మా కాలేజ్ గ్రాడ్యుయేషన్ డేకి వెళ్ళడానికి మనతో పాటు మన షెకింగ్ షెఫీ కూడా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ షెఫీ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. చెకింగ్ చెప్పి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టా. సో మన ఈ 4 years జర్నీ అంతా ఈ ఒక్క రోజుతోనే ముగిసిపోతుంది. అది కాక ఈ గ్రాడ్యుయేషన్ కి అందరూ రావట్లేదు. జస్ట్ 54 మెంబర్స్ లో ఒక 30 మెంబర్స్ మాత్రమే వస్తున్నారు, ఆల్ పాస్ అయిపోయి. అండ్ మెయిన్లీ ఫనీ బాబుకి ఒక 20-30 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఆయన తొందరగా క్లియర్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మన కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే కి ఒక మంచి అవుట్ఫిట్ అనుకున్నాము. అదేంటో కాదు, రామరాజ్ పంచా అండ్ కండువా వేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. అది అవదమ్మా. ఎవడు సుభాష్ వీడు? ఇంకా తెలీదా వీడికి? మన అవుట్ఫిట్ ఏం చెప్పారు మరి? తెల్ల చొక్కా నల్ల ప్యాంట్. ఏంటి? తెల్ల చొక్కా నల్ల ప్యాంట్. నాకు ఆశ్చర్యం విషయం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా 1:30 అవుతుంది. మేము 3 కల్లా కాలేజ్కి వెళ్ళాలి. సో ఈ గ్యాప్ లో మన ముఖ్య అతిథి A1 ముద్దాయి సుభాష్, కోచ్ సుభాష్ గారు వచ్చారు. సుభాష్ గారు, మీ యొక్క స్పందన చెప్పండి. అమ్మాయి బాగుంటుంది. ఆ తెల్ల చొక్కా నల్ల ప్యాంట్ అవుట్ఫిట్ తో మన కాలేజ్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. మంచి ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. చూద్దాం గ్రాడ్యుయేషన్ ఎలా ఉంటుందో, మనకు తెలియదు కదా. ఫస్ట్ టైం కదా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఫస్ట్ టైం కదా. 4 సార్లు చదువు. ఇదే మా కాలేజ్. 4 years గా నా ఇల్లు కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇంకా అలా కాలేజ్లోకి వెళ్తే ఇది మా కాలేజ్ టాప్ వ్యూ. చుట్టూరా కాలేజ్, మిడిల్ లో గ్రీనరీ ఉంటుంది. పర్ఫెక్ట్ కాంబినేషన్. క్లాస్ రూమ్ కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. సో ఫస్ట్ క్లాస్ రూమ్ కి వెళ్ళిపోదాము. అలా క్లాస్ రూమ్ కి వెళ్తుంటే మా ఫ్యాకల్టీ కనిపించారు. మా గురువు గారికి ఒక నమస్కారం పెట్టేసి క్లాస్ రూమ్ కి వెళ్ళిపోదాం. రాజు భాయ్, కైసే హో ఆప్? What happened? You are looking so sad and bad. సిగ్గుపడుతున్నావు ఏంటి రాజు భాయ్? కాలేజ్ వచ్చేసాము. గ్రాడ్యుయేషన్ డే స్టార్ట్ అయిపోతుంది సేపట్లో. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్ కి రా. ఇది బ్లాక్ ప్యాంట్ ఏదిరా? అది బ్లూ ప్యాంటు, అది బులుగు ప్యాంట్, అది గ్రే ప్యాంటు, బ్లాక్ ప్యాంట్. ఇది మనకి ఇచ్చిన డ్రెస్ కోడ్ ఏంటి? బ్లాక్ ప్యాంటు, తెల్ల చొక్కా. ఉండు వస్తాను నీకు. అమ్జిత్ భాయ్ హాయ్ చెప్పు. అమ్జిత్ భాయ్, ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తారు. గుండు భాయ్ హాయ్ చెప్పు. స్టూడెంట్స్ అందరం క్లాస్ రూమ్ లో గ్యాదర్ అయిపోయాము. ఇంకా మా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ అందరూ కలిసి మాకు షాల్వా అండ్ కాలేజ్ బ్యాచ్ ఇచ్చే టైం వచ్చింది. లెట్స్ గో. ఫస్ట్ A1 ముద్దా ఎవరో కాదు మరి, మనమే అది. నా కోఇన్సిడెంట్ ఏంటంటే మా ప్రాజెక్ట్ గైడ్ నాకు షాల్వా వేశారు. ఇట్స్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా తర్వాత మా బ్యాచ్ అందరికి 1 by 1 షాల్వా వేశారు. అందరూ షాల్వా తీసుకుని ఫోటో దిగుతుంటే మా రాజుగారు మాత్రం ఫోటో దిగకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకా మా రాజా సార్ వాడిని వెనక్కి లాగి మరి వాటి ఫోటో దిగారు. ఇట్స్ ఏ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఎట్ దట్ టైం. నా జన్మభూమి స్టేజ్ దగ్గర ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని అందరం క్లాస్ నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా వెళ్లే ముందు అందరూ కలిసి స్టైల్ గా వాక్ చేయండి, వీడియో తీస్తా అని చెప్పాను. ఎంత స్టైల్ గా వాక్ చేశారో ఒకసారి మీరే చూసేయండి. मेरा दिलीप लोड़े, सतीश मुटमारे, राजेंद्र लांडे, A few moments later. మా కల్లం కాలేజీలో అతిపెద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మా సాయి సార్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మా సాయి సార్ వల్ల మేము బీటెక్ పాస్ అయ్యాము. మేము బీటెక్ ఫెయిల్ అయ్యే వాళ్ళము. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆయన ఉండడం వల్ల మేము 8.5 CGPA తో పాస్ అయ్యాము. ఆయన లేకపోతే
సార్ లేకపోతే మేము ఫెయిల్ అయిపోయేవాళ్ళు. సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. మీరు ఉన్న వాళ్ళే పాస్ అయిపోయారు సార్. మా స్టూడెంట్ వస్తున్నాడు. నా క్లాస్మేట్ నా స్టూడెంట్ చెప్పట్లే. ఓకే గైస్, ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇంకా తెల్ల చొక్కా వేసుకోలేదు. సో తెల్ల చొక్కా వేసుకొని మళ్ళీ కలుద్దాం వీడియోలోకి. ఇంకా ఆర్డర్ పెట్టాము ఇప్పుడే, 15 minutes వచ్చేసింది. చేంజ్ చేసుకుని మళ్ళీ కలుద్దాం. మేమందరం అలా కిందకి వచ్చామో లేదో అన్ని బ్రాంచెస్ ఫుల్ కోఆర్డినేషన్తో స్టేజ్ దగ్గరికి స్టార్ట్ అయిపోయారు. ఇంకా నేను కూడా లేట్ చేయకుండా మా ఫ్రెండ్స్ గ్యాదర్ చేసి స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోదాము. వెనక్కి తిరిగి చూస్తే నా వెనక ఒక్కరు లేడు. వీళ్ళ కోసం కాలేజ్ అంతా వెతికాను, కానీ వీళ్ళు మాత్రం స్నాక్స్ కోసం అని ఇక్కడికి వచ్చి లైన్లో నుంచున్నారు. ఇంకా వీళ్ళతో పాటు స్నాక్స్ తినేసి స్టేజ్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇలా ఉన్న మా కాలేజ్ గ్రౌండ్ ఇంత గ్రాండ్ గా డెకరేట్ చేసి స్టేజ్ వేశారు. ఈ గ్యాప్ లో మేము మా దూర పని స్టార్ట్ చేశాము. ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళే సమయం వచ్చేసింది మిత్రమా. లెట్స్ గో. ఈ బాక్స్ లో ఉన్న వాళ్ళంతా గ్రాడ్యుయేట్సే. దీంట్లో మా ఫ్రెండ్స్ చాలా మంది మిస్ అయ్యారు. అది కొంచెం బాధగా అనిపిస్తుంది నాకు. అండ్ బిఫోర్ గోయింగ్ ఆన్ టు ద స్టేజ్ వీ హావ్ టు డూ ఎ ప్రామిస్. ఇట్స్ టైమ్ టు డూ. Solemnly and sincerely promise that you will faithfully and diligently fulfill the duties of the profession to which you will eventually belong, and that you will on all occasions maintain its parity and reputation. Now the presentation of certificates will commence. A few moments later. ఈసారి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అందరి ఫ్యామిలీ పిక్స్ డిస్ప్లే చేశారు. అలా చేయడం మాకు ఎంతో హ్యాపీగా అండ్ ప్రౌడ్ గా అనిపించింది. నేనైతే ఫుల్ ఖుష్ అన్నమాట. అండ్ ఐఎమ్ ఫ్రమ్ ట్రిపుల్ డిపార్ట్మెంట్. మై రోల్ నంబర్ ఇస్ 231. ఐ ఆల్సో థ్యాంక్ఫుల్ టు అవర్ హెచ్ఓడి డాక్టర్ కె హరికృష్ణ సార్. ఇట్స్ టైమ్ టు టేక్ ద సర్టిఫికేట్. షేక్ ఖాదర్ భాషా. గైస్, we are now original graduates. మా సర్టిఫికేట్ ఇచ్చేశారు. నో we are the original graduates. సో ఇప్పుడు మేము చిన్న రీల్ తీయబోతున్నాము. రీల్ తీసుకొని మళ్ళీ కలుగుతాం బ్లాగ్ లో. ఈ రీల్ రీమేక్ చేసి నా ఇన్స్టా పేజ్ లో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు వెళ్ళి చూసేయండి. One eternity later. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మన రాజ్ కుమార్ చిన్నపాటి స్పీచ్ ఇస్తాడు. కొంచెం చిన్నపాటి మోటివేషన్ ఇవ్వండి మనకి. ఈ రోజు అందరం గ్రాడ్యుయేట్స్ అయ్యాం. ఎలా కూడా అయ్యాం, రేపు పొద్దున మనం ఎలా ఉంటామో తెలియదు. ప్రస్తుతానికి ఈ రోజు ఎంజాయ్ చేసాం. ఫ్యూచర్ గురించి కదా. హ్యాపీ గ్రాడ్యుయేషన్. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. చేతిలో పెట్టారు. ఫోటోలు కూడా తీశారు. ఆ ఫోటోలు అందరూ పెడితే స్టేటస్ పెట్టుకుంటాం. 2000 years later. ఇప్పుడు మా బ్యాచ్ అంతా ఫోటో దిగుతున్నారు. పెద్ద ఏందో ఫోటోగ్రాఫర్ స్టైల్ లాగా. వీడు ఫోటోగ్రాఫరు, ఇక్కడ హీరో హీరోయిన్, సైడ్ యాక్టర్స్. ఓకే, మన కాలేజ్ యొక్క ముఖ్య గ్రాడ్యుయేట్ సిఎస్సి బ్రాంచ్. ఇంకా ఇప్పుడు మన కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేద్దాము. గోపి, సునామి సుధాకర్ అండ్ వాళ్ళ ముఖ్య అతిథి రోషన్ భాష. హాయ్ రోషన్ భాష. బ్యాన్ ఆడుతున్నాడు. అండ్ వీళ్ళు ముగ్గురు అయితే ఇక్కడ జీపీ రిస్కస్ చేస్తున్నారు దేని గురించో. గ్రాడ్యుయేట్స్ అయ్యారు. అండ్ మన సాయి అయితే ఇక్కడ చెమటలతో కక్కిపోయాడు. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. 1 ముద్దాయి, 1 ముద్దాయి 2 ముద్దాయి 3. కొన్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుకుంటామని తెలుసురా. మేము ఫోటోస్ దిగే గ్యాప్ లో మాకు ఇంకో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు. ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి ఒక 10 minutes సాంగ్స్ ప్లే చేశారు. మా గ్రాడ్యుయేషన్ డేకి ఇది అసలు పీక్స్ మూమెంట్ అన్నమాట. ఇంకా అందరూ వాళ్ళ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ మేము మాత్రం ఆల్రెడీ ఆ సాంగ్స్కి వైబ్ అవుతా చిల్ అవుతున్నాం. గురు
అన్ని బ్రాంచెస్ టైం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా బ్రాంచ్ టైం వచ్చింది. లెట్స్ గో అండ్ రాక్ ద ఫైనల్ మూమెంట్. ఇంకా లాస్ట్ లో స్టాఫ్ మెంబర్స్, హెచ్ఓడీస్, వాలంటీర్స్ అందరూ కలిసి ఒక స్టెప్ వేశారు. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేషన్ డే ఎంత సక్సెస్ అవడానికి వీళ్ళు కూడా ఒక కారణం కాబట్టి. మిత్రం గేమ్ ఆడుతున్నారు పొద్దున్న కోసం ఆలు ఫ్రై ఎందుకు ఎగిరారా తర్వాత ఎందుకు తినడానికి వచ్చారు? ఇది ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఓకే గాయస్, నా గ్రాడ్యుయేషన్ డే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. 4 years ఎన్నో సబ్జెక్ట్స్, ఎన్నో కష్టాలు, ఎన్నో రాత్రులు చదువుకొని ఏదో దారుణాలు చేసి కంప్లీట్ చేసాము. సో వి ఆల్ మిస్ యూ. టేక్ కేర్. బాయ్. Signing off. Pasha. Last but not least, thank you for being part of my life in these 4 years. I miss you all and love you. Signing off, Basha.